హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారి సింగీతం మూవీ గురించి. 94 ఇయర్స్ ఏజ్లో కూడా కొత్త కాన్సెప్ట్తో ఆడియన్స్ ముందుకు రావడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈ మ్యూజికల్ ఫ్యాంటసీ నిజంగా మ్యాజిక్ చేసిందా లేదా కేవలం ఒక ఎక్స్పెరిమెంట్గానే మిగిలిపోయిందా అనేది కంప్లీట్ రివ్యూలో చూద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్లో మూవీ చూడగానే నాకు బాగా నచ్చింది. ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. 94 అనేది సంగీతం గారి ఏజ్ మాత్రమే, కానీ ఆయన ఐడియాస్, ఆయన చెప్పాలనుకునే విషయాలు ఇప్పటికీ చాలా రెలవెంట్గానే ఉన్నాయి. సంగీతం గారి సినిమా థియేటర్లో చూడడం నాకు ఇదే ఫస్ట్ టైం. నిజంగా చెప్పాలంటే ఇదొక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. మన ఫాదర్ జనరేషన్స్ ఎంత లక్కీ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అలాగే ఇలాంటి ఒక కథని మన ముందుకు తీసుకొచ్చినందుకు నాగశ్విన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే సంగీతం గారి విజన్ని స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయడంలో కీ రోల్ ప్లే చేసిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శంకల్ప్ గురాని కూడా అప్రిషియేట్ చేయాలి. అండ్ ఇంకా మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే, ట్రైలర్లో చూపించినట్టే కుబేరపురం అనే ఊరు, అక్కడికి కొత్తగా వచ్చిన హీరో, మాటలు పాటలుగా మారిపోయే శాపం. అసలు ఆ శాపం ఎలా వచ్చింది, దాని నుంచి ఊరు ఎలా బయటపడింది అనే దాని చుట్టూ స్టోరీ రివాల్వ్ అవుతుంది. కానీ సంగీతం గారి సినిమాలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫ్యాంటసీ, టైం ట్రావెల్, సైలెంట్ ఫిలిం లాంటి యూనిక్ ఐడియాస్ అన్నీ కేవలం ఒక కవర్ పేజ్ లాగానే ఉంటాయి. వాటి లోపల ఎప్పుడూ ఒక మంచి సోల్ ఉన్న కథ ఉంటుంది, ఒక మీనింగ్ఫుల్ టాపిక్ ఉంటుంది. సంగీతంలో కూడా ఫ్యాంటసీ మ్యూజిక్ అనేది ఒక లేయర్ మాత్రమే, అసలు సోల్ వేరే, అది థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ఈ మూవీ యొక్క డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అయితే హార్ట్ టచింగ్గా ఉంది. ఊరు అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయ్యాక మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యే ముందు వచ్చే టైటిల్ కార్డ్ ప్లేస్మెంట్ మంచి హై ఇస్తుంది. అలాగే మాటలు పాటలయ్యే సింగిల్ లైన్ కాన్సెప్ట్ మీద సినిమా మొత్తం నడపకుండా ఆ కాన్సెప్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఆ శాపం నుంచి బయటపడడానికి క్రాక్ చేసే పజిల్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్పెషలీ సెకండ్ హాఫ్ అండ్ లాస్ట్ 30 మినిట్స్ అయితే చిన్నపిల్లల్లా ఎంజాయ్ చేస్తాం. ఐడియాస్ మరీ కొత్త కాకపోయినా మనం చిన్నప్పుడు విన్న కథలు ఈ సిచ్యువేషన్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. స్క్రీన్ మీద అయితే మంచి హై మూమెంట్స్ ఇచ్చాయి. అలాగే ఈ ఫ్యాంటసీకి ఒక ఎమోషనల్ లేయర్ యాడ్ చేశారు. క్లైమాక్స్ బాగా వర్క్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే. ఇంకా మూవీ యొక్క మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి స్పెషల్గా చెప్పాలి. సంగీతం గారు అన్నట్టు ఈ మూవీకి డిఎస్పి తప్ప ఇంకొకరు ఇంత న్యాయం చేయలేరేమో అనిపిస్తుంది. సినిమాలో మనకి హై ఇచ్చే ప్రతి మూమెంట్ని, ప్రతి ఎమోషనల్ సీన్ని తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ ఈ క్లైమాక్స్ ఇంత బాగా వర్క్ అవడంలో డిఎస్పి మ్యూజిక్ మేజర్ రీజన్. ఏమైంది ఏమైంది సాంగ్ కానీ, వంశీ పాడిన పాట కానీ స్క్రీన్ మీద చాలా బాగా అనిపిస్తుంది. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. త్రూ అవుట్ ద ఫిలిం ఉండే ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గట్టిగా కనెక్ట్ అవుతుంది. ఇంకా మూవీ యొక్క పర్ఫార్మెన్సెస్ వైజ్ అహల్య చాలా బాగా చేసింది. ఇన్నోసెన్స్ మరియు కాన్ఫిడెన్స్ కలిసి ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆయాన్, శాలిని అండ్ రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ కూడా వాళ్ళ రోల్స్కి కంప్లీట్గా జస్టిస్ చేశారు. వంశీ స్క్రీన్ టైం తక్కువైనా వచ్చిన ప్రతిసారి ఫేస్ మీద స్మైల్ తెప్పిస్తాడు. చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే క్యారెక్టర్ కూడా తక్కువ స్క్రీన్ టైంలో ఉన్న మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ ఈ మూవీ యొక్క పాజిటివ్స్ ఏంటంటే, సంగీతం శ్రీనివాసరావు గారి విజన్ అండ్ ఆ యూనిక్ కాన్సెప్ట్, థాట్ ప్రొవోకింగ్ సబ్జెక్ట్. సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. లాస్ట్ 30 మినిట్స్ అయితే చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఎమోషనల్ లేయర్ అండ్ ఆ క్లైమాక్స్. టీఎస్పీ మ్యూజిక్ అండ్ బీజిఎం దీనికి చాలా ప్లస్ అయింది. అండ్ ఈ మూవీ యొక్క నెగిటివ్స్ విషయానికి వస్తే, ప్రతి కాన్వర్జేషన్ సాంగ్ లాగా మారడం స్టార్టింగ్లో బాగా అనిపించినా కంటిన్యూస్గా వచ్చిన విధానం కొంచెం ఓవర్గా అనిపించింది. సాంగ్స్ కాన్సెప్ట్ యూనిక్ అయినా దాని నుంచి ఎక్కువ కామెడీ సిచ్యువేషన్స్ కానీ, క్రేజీ మూమెంట్స్ కానీ జనరేట్ చేయలేదు. శాపం వల్ల ఊరికి జరిగే డేంజర్ కూడా పెద్దగా అనిపించలేదు. కొన్ని సెట్స్ అయితే ఆర్టిఫిషియల్గా అనిపించాయి. కొన్ని పర్ఫార్మెన్సెస్ ఇంకొంచెం న్యాచురల్గా ఉంటే బాగుండేది అనిపించింది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మనల్ని ఒక జోన్లోకి తీసుకెళ్తుంది. సినిమా అయిపోయేసరికి కుబేరపురం గురించి ఆలోచిస్తూ థియేటర్ నుంచి బయటికి వస్తాం. సంగీతం గారు మళ్ళీ మ్యాజిక్ చేశారు అనే ఫీలింగ్తో బయటికి వస్తాం. సినిమా అయిపోయిందని వెంటనే వెళ్ళిపోకండి. లాస్ట్లో ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే అక్కడక్కడ కొంచెం డౌన్ అయినా ఒక మంచి చందమామ కథని చూసామనే ఫీలింగ్తో పాటు ఒక మంచి విషయం తెలుసుకున్నామనే సాటిస్ఫాక్షన్ని కూడా సంగీతం ఇస్తుంది. మూవీకి ఒక్కరే వెళ్ళకండి, ఫ్యామిలీతో వెళ్ళండి. ఎస్పెషల్లీ కిడ్స్ని పక్కగా తీసుకెళ్ళండి. మరి సంగీతం మీకు ఎలా కనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.